దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని టీడీపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా సవాల్ విసిరారు. పయ్యావుల సవాల్ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు తమ పక్కన ఉన్నారని నిరూపించుకునే దమ్ము ధైర్యం తమ నేత జగన్మోహన్ రెడ్డికి ఉందని, ఆ ధైర్యం మీకుందా అని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు రోజా. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా గెలవని దొడ్డిదారిన ఎమ్మెల్సీగా వచ్చిన పయ్యావుల కేసుకి జగన్ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. అర్హత లేకపోయినా పర్లేదు, ఆయన ఇచ్చిన సవాల్ని మేము స్వీకరిస్తున్నాం. 62 మందితో మేము రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలు మా పక్షాన ఉన్నారు అని నిరూపించుకునే దమ్ము ధైర్యం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ సలహా ఇచ్చే ముందు ఆ సలహాని పాటించి ఆ తర్వాత మాకు ఇచ్చుంటే బాగుండు. కాబట్టి ఏదైతే మమ్మల్ని చేయమంటున్నారో అది మీరు కూడా చేయండి. మీ ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించండి, కావాలంటే మీ ఎంపీలతో కూడా చేయించండి, మా ఎంపీలతో కూడా రాజీనామా చేయిస్తాం. ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం. మీరు చేసిన అభివృద్ధి ఏంటో, మీ ఫేస్ వాల్యూ ఏంటో, మా పార్టీ చిత్తశుద్ధి ప్రజల పక్షాన ఏ విధంగా ప్రజా పోరాటాలు చేశాం, భవిష్యత్తులో ఏ విధంగా ప్రజా అభివృద్ధి చేస్తామన్న నమ్మకం మా మీద ఉందో దాన్ని నిలబెట్టుకుంటూ మా నాయకుడి ఫేస్ వాల్యూతో ఏ విధంగా మరి ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతామో మీకు చూపిస్తాం. అంతేగాని ఈరోజు పక్క పార్టీలలో వైఎస్ఆర్సీపీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేలని 4-5 తీసుకుపోయి ఈరోజు మేం రాజీనామా చేయం మీరు చేయండి అని చెప్పడం దిక్కుమాలిన ఒక ప్రకటన. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు అభివృద్ధి చేశామనుకుంటే, మీకు ఫేస్ వాల్యూ ఉంది అనుకుంటే ముందు మీరు రాజీనామా చేయండి. చంద్రబాబు రాజకీయ జీవితమే తప్పుడు విధానంలో ప్రారంభమైందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో విమర్శించారు. క్యారెక్టర్ లేని వారి జాబితా తయారు చేస్తే అందులో చంద్రబాబు పేరు ముందుంటుందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొని తెలుగువారి పరువు బజారుకి ఇచ్చిన ఘనత చంద్రబాబుదన్నారు. ఈరోజు ఆయన అంటాడు 35 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఏ తప్పు చేయలేదు అంట. నీ రాజకీయ జీవితమే తప్పుడు మార్గంలో స్టార్ట్ అయింది అన్న సంగతి అందరికీ కూడా తెలుసు. పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచి ఆ రోజు స్టార్ట్ చేసిన నీ తప్పుడు రాజకీయం ఈరోజు నువ్వు నీ కొడుకు కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకునేంత వరకు కంటిన్యూ చేస్తున్నారనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. క్యారెక్టర్ అంటున్నారు. నిజంగా క్యారెక్టర్ గురించి చెప్పాలి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ గురించి చాలా ఉన్నాయి. రాజకీయాల్ని వ్యాపారంగా మార్చేసి ఎన్టీఆర్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలని, ఈరోజు జగన్ గారి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలని కొనిన నీతిమాలిన క్యారెక్టర్ అయింది. అలాగే మీరు చూస్తే మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ ఎమ్మెల్యేలను కొంటూ ప్రపంచంలో తెలుగువాడి పరువుని బజారున వేసిన క్యారెక్టరు మన చంద్రబాబు నాయుడు గారిది. అలాగే మీరు చూస్తే రుణమాఫీ చేస్తానని చెప్పి రైతుల్ని మోసం చేసి ఓట్లు వేసుకున్న తర్వాత ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసిన మోసకారి క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారిది. డ్వాక్రా మహిళలకి అసలు వడ్డీతో సహా రుణమాఫీ చేస్తానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళనందరినీ కూడా అప్పుల ఊబిలో వేసిన దగాకోరు క్యారెక్టర్ మీది చంద్రబాబు నాయుడు గారు. అలాగే చూస్తే వనజాక్షి మీద దాడి చేసి కాల్ మనీ సెక్స్ రాకెట్లో అమాయకమైన మహిళల్ని వ్యభిచారంలోకి దించి ఈరోజు మహిళలకి అన్యాయం చేసిన మహిళా ద్రోహి క్యారెక్టర్ మీది. రాజధాని అభివృద్ధి పేరుతో లక్షల ఎకరాల దళితుల భూముల్ని ఈరోజు లాక్కున్న దళిత ద్రోహి క్యారెక్టర్ మీది. అలాగే మీరు చూస్తే ఏపీ కోసం ప్రత్యేక హోదా కానీ అలాగే రైల్వే జోన్ కానీ సాధించలేని అసమర్థ క్యారెక్టర్ మీది. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అంటూ ఈరోజు అంబేద్కర్ లాంటి మహానుభావుల్ని కూడా అవమానించిన అహంకారి క్యారెక్టర్ ఈ చంద్రబాబు నాయుడు గారిది. నిజంగా ఈ దేశంలో క్యారెక్టర్ లేని రాజకీయ నాయకుల లిస్ట్ అంటూ ఒకటి ప్రిపేర్ చేస్తే దాంట్లో నెంబర్ 1 ర్యాంకు చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. చంద్రబాబు ఆయన కుమారుడు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని రోజా మండిపడ్డారు. చంద్రబాబు అడుగుజాడల్లోనే లోకేష్ వెన్నుపోటు రాజకీయాలు ప్రారంభించాడని విమర్శించారు. ఇసుక, కల్తీ మద్యం, సాగునీటి ప్రాజెక్టుల్లో వేల కోట్ల దోపిడీకి లోకేష్ తెరలేపాడని రోజా ఆరోపించారు. అబ్బాయి పప్పు, సన్ ఆఫ్ నిప్పు అంటారు కానీ అలియాస్ తుప్పు.
నిజంగా రాజకీయాలకు పట్టిన తుప్పు చంద్రబాబు నాయుడు గారు. మీ యొక్క అడుగుజాడల్లోనే ఈరోజు వెన్నుపోటు రాజకీయాలు మీ అబ్బాయి ప్రారంభించాడు. ఇసుక మాఫియా నుంచి, కల్తీ మద్యం మాఫియా నుంచి ఈరోజు ప్రాజెక్టులలో సిఎస్లు సంతకం పట్టకపోయినా కూడా వేల కోట్లలో దోచుకుంటూ ఈరోజు కాల్ మనీ సెక్స్ రాకెట్లో మీ కొడుకు అనుచరులు కూడా ఏ విధంగా మహిళల్ని వ్యభిచారంలోకి దించుతున్నారో చూస్తూ ఉండి కూడా నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పించుకుంటాను అంటున్నాడు. నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్తున్నాడు. అంటే ఇంత చిన్న వయసులోనే చేసిన తప్పులు దొరకకుండా తప్పు చేయడం నేర్చుకున్నాడు. అంటే భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ లోకేష్ వల్ల పెనుముప్పు ఉంది కాబట్టి మొగ్గలోనే ఆయన తప్పుడు ఆలోచనల్ని తుంచేయాలని కూడా కోరుకుంటున్నా. 131 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీయే వైఎస్ జగన్ను ఏమీ చేయలేకపోయిందన్నారు. 33 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ ఏం చేయగలదని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ కాళ్ళు పట్టుకుని గెలిచారని రోజా ఎద్దేవా చేశారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు. 131 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ వల్లే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేకపోయింది. అలాంటిది 33 ఏళ్ల చరిత్ర ఉన్న టీడీపీ ఏం చేయగలదని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ప్రజలు మాకు పట్టం కట్టారు అని చెప్పుకోవడం మీ సిగ్గుమాలినతనం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు పట్టుకొని మోడీ గారి క్రేజ్తో ఈరోజు తప్పితవరి మీరు ముఖ్యమంత్రి అయ్యారే కానీ చాలాసార్లు చెప్పాను నేను, నైతికంగా జగన్మోహన్ రెడ్డి గారే గెలిచారు. ఈరోజు ప్రజల అభిమానం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది కాబట్టే సింగిల్గా పోరాడిన 67 సీట్లు ఆయన సాధించుకోగలిగాడు. కానీ మీరు ఈరోజు 2% ఓట్లతో బయటపడ్డారు, 1000-2000 ఓట్లతో. అంటే ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజలు మీకు ఎలాంటి తీర్పు ఇచ్చారో అని. చంద్రబాబు నాయుడు గారి వైస్రాయ్ రాజకీయాలు మీటింగ్లు పెట్టి సూట్ కేసులు కనుక ఇచ్చుంటే ఇప్పటికి ఎన్నిసార్లు అయ్యింటారు ఒకసారి మీరు ఆలోచించండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు మా నాయకుడికి ప్రజల మద్దతు ఉంది, ఆయనకి ఫేస్ వాల్యూ ఉంది, తన తండ్రి ఆశీర్వాదం ఉంది. ఈరోజు కావాలంటే అందరినీ రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో వెళ్ళడానికి ఆయనకి దమ్ము ధైర్యం ఉంది. కానీ మీకుందా?